ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం 28వ తేదీ నుంచి దాదాపుగా 28, 29, 30, 31, 1, 2, 3 మూడో తేదీ వరకు ఉండే వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దానికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉంది. మనకి మేషంతో ప్రారంభమవుతుంది చంద్రుడు. ఈ వారం మేషం నుంచి కర్కాటకం వరకు సంచారం జరుగుతుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు, గురువు, మిథునంలో మనకి ఏ గ్రహం లేదు, కాకపోతే మనకి కర్కాటక రాశిలో రవి, శుక్రుడు ఉంటూ, శుక్రుడు 1వ తేదీ నుంచి సింహంలో ఉండే బుధుడిని కలుస్తున్నాడు. మరియు అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశికి ఏ విషయాల పట్ల పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాలు బాగున్నాయి అనే విషయం మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం కనుక చూసుకున్నట్లయితే, మేషలగ్నం ఆర్ మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గ్రోత్కి చాలా అనుకూలంగా ఉంది. ప్లస్ దీంతోపాటు కొంచెం షార్ట్ జర్నీస్ కూడా యోగం చూపిస్తుంది. అయితే ఈ యొక్క 28వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో ముఖ్యంగా 3వ తేదీ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కానీ కొంచెం మానసికంగా కొంత స్ట్రెస్ అవుతాము, మానసికంగా అనవసరమైన ఆందోళన వస్తుంది, ఈ టాపిక్ని టచ్ చేస్తాను అనుకునే విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే పర్టికులర్గా ఇక్కడ ఈ బుధుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంతవరకు అంటే మీకు ఎటువంటి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి అంటే, ఎవరైనా బంధువర్గంలో సంబంధాలు ఏదైనా కుదరడం కానీ లేనట్లయితే, ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్రగ్రహం ఈ వారం ఎండింగ్లో పంచమంలోకి జాయిన్ అవుతుంది. కాబట్టి ఇష్టపడిన వారిని, ఫ్రెండ్స్ని ఇట్లా కొంతవరకు చూపిస్తుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో వివాహ సంబంధించిన విషయంలో బంధువర్గం వారే ఎవరైనా మీరు ఏదైనా సంబంధం చేసుకుందాం అనుకునేటప్పుడు కొంచెం చెడగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఏదైనా ఉద్యోగం కూడా చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. బట్ ఎనీవే మీకు ఈ యొక్క 31వ తేదీ కనుక చూసుకున్నట్లయితే కాస్త ఫైనాన్షియల్గా రావాల్సిన ధనం వచ్చేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా రీసెర్చెస్ మూలంగా కూడా కొన్ని రీసెర్చెస్, పిహెచ్డీస్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కూడా మీకు కొంతవరకు అనుకూలత వాతావరణం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, సూర్యభగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవడం, సూర్యభగవాను చూస్తూ లలితా సహస్రనామ చేయడం, అలాగే ఇటువంటివి చేయండి. ఇటువంటివి కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జన్మజాతకం మన గోచార ఫలితాల కంటే జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది, కాంబినేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకునేటప్పుడు పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైనా తిట్టినా, లేకపోతే మనల్ని ఎవరైనా మనం ఒకరిని మెచ్చుకున్నా, మనం ఒక గొప్ప పని చేసినప్పుడు మెచ్చుకున్నా, మనం తెలుసో తెలియకో చేసినటువంటి ఒక రాంగ్ దీంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని మందలించినా, కోప్పడ్డా కానీ అది డిపెండ్ ఆన్ మనం చేసే కర్మ లేదా పూర్వజన్మలో చేసిన కర్మ ఆధారంగా వస్తూ ఉంటుంది. లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, లేదా ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నాము, లేనట్లయితే ఒక అసెట్ కొని ఇది భవిష్యత్తు
తరాలకు పనికొస్తుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీలో చాలా స్పష్టంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఆ రకంగా మీరు ఫైనాన్షియల్గా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఒక జీవిత భాగస్వామిని వివాహం చేసుకునేటప్పుడు ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, లేదా ఆ వివాహం చేసుకునే వ్యక్తితో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దాని పరంగా మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క కెరియర్ పరంగా ఎలా ఉంటుంది దాన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీరు మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఏం చేసుకోవాలి, ఎక్కడ మనకి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం తెలుసుకోవడం వరకే కాదు. ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ రాబోతుంది, ఒక కండిషన్ ఇలా రాబోతుంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసి దాన్ని బయటికి రాగలుగుతాము అనేటువంటిది కూడా మన జన్మజాతకంలో చాలా క్లియర్గా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద పూజలు పెద్దవేం అక్కర్లేదండి. చాలా సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామాలని అమ్మవారి యొక్క నామములు వేదంతో సమానంగా చెప్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే ఉదాహరణకు ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదంటే అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయి, ఇవాళ రేపు అందరికీ అప్పుల బాధలు ఉంటున్నాయి. ఎందుకు అంటే ఏదో ఒకటి కొనుక్కుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. మనిషి గతంలో ఉన్నట్టుగా లేడు. ఫస్ట్ లెట్స్ ఎంజాయ్, కట్టుకుందాం అప్పు కావాలంటే అనేటువంటి ఒక ధైర్యంగా బతుకుతున్నాడు. మరి అప్పు చేసినప్పుడు కొంచెం అప్పుల బాధలు ఉన్నప్పుడు భయపడుతున్నాడు కూడా చెప్పాలంటే. కానీ దాన్ని ఎట్లా అధిగమించాలి, మన ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి? ఒక క్రెడిట్ కార్డు తీసి వాడేస్తున్నాము, తర్వాత కట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. సో అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం అండ్ ఫైనాన్షియల్ పెరగడానికి మంత్రం చేసుకోవడము. అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి, అప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం. అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు ఒక వెలుగుని చూపించేటువంటి ఒక సాధనం, ఒక విద్య చెప్పాలంటే. దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకొని ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేనేం టెన్షన్ పడక్కర్లేదు, నేను ఈ మంత్రం చేసుకుని నా ప్రయత్నం నేను కనుక చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా నాకు తోడ్పడుతుంది. అమ్మవారి యొక్క ఎనర్జీని తీసుకోవడం. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఒక మంత్రం చేస్తున్నాము అంటే ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. ఆ మంత్రం చాంటింగ్ చేయగా ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆ ఎనర్జీతో మన యొక్క పూర్వజన్మ కర్మని దగ్ధం చేసుకొని మనం విజయం వైపు వెళ్తాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ అమ్మవారి యొక్క మంత్రం కొన్నటువంటిది. మరి ఈ గోచార ఫలితాలు, వార ఫలితాలు, ఆ దోషాలు ఈ దోషాల గురించి ఎందుకు మాట్లాడుకుంటాము అంటే ఇవన్నీ ప్రజెంట్ ఉన్న కండిషన్, బయట ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్. ఈ ప్రజెంట్ బయట ఉన్న కండిషన్స్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి పంజగుట్ట వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ మీరు 6 or 7 o'clock అయితే ఈజీగా 20 minutesలో వెళ్ళిపోగలరు. అది దట్ ఈజ్ నాట్ నథింగ్, అది పెద్ద విషయం కాదు. కానీ అదే మీకు ట్రాఫిక్ ఉందనుకోండి 1 hour పడుతుంది, అంటే 3 times ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, 1 hour ముందుగా బయలుదేరుతాం. అది ఎలా అయితే బయట ఉన్న కండిషన్స్ని బట్టి మనం మన లైఫ్లో వెళ్ళే జర్నీని ఎట్లా అయితే ప్లాన్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఒక పని చేస్తున్నాము. నౌ ది ప్లానటరీ పొజిషన్స్ గోచారం ఇలా ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంత సమయం పడుతుందని ఒక అంచనా వేసుకుంటూ దానికింత ఎఫర్ట్ పెట్టాలనేటువంటి అర్థం చేసుకుంటూ దానికి ఏ దానం చేయాలో తెలుసుకొని దానికి ఏ మంత్రం చేయాలో తెలుసుకొని ముందుకు వెళ్తాం. సో ఈ రకంగా మీరు మీ యొక్క జన్మజాతకం గురించి కానివ్వండి, మీ యొక్క గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్స్ని బట్టి కానివ్వండి, ఎలా చేయాలో ఏం చేయాలని తెలుసుకుంటూ మీరు పూర్తి విజయాన్ని ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.